గతించిపోయే కాలం స్మరించు యేసునామం సంతోషించు ఈ నవోదయం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరింతు యేసునామం సంతోషించు ఈ నవోదయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల నిలయం. పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవం. ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదిలపరచలే రక్షణ భాగ్యం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరింతు యేసునామం సంతోషించు ఈ నవోదయం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించెలే నిన్ను కలకాలం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరింతు యేసునామం సంతోషించు ఈ నవోదయం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరింతు యేసునామం సంతోషించు ఈ నవోదయం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరో శ్రేష్టమైన ఈ ఉపవాస కూడికలో ఈ రీతిగా మరి మీతో పాటు కలిసి ప్రార్థించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇస్తున్న గొప్ప కృపకే వందనాలు. ఈ 17వ దినాన మరి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చి మరి మీరు ఇష్టపడుతున్నట్లయితే పిల్లరా, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. నిశ్చయంగా ఈ వాక్య భాగాలు అనేకుల జీవితాలకు ఆశీర్వాదం, ఆనందాన్ని తీసుకొస్తాయని నమ్మి దేవుని స్తుతిస్తా ఉన్నాను. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈవేళ కూడా ఆ భాగంలోకి వెళ్దాం. మొదటి భాగాన్ని చదివాం. మొదటి నుంచి 3 వచనాల వరకు మనము చూస్తూ వచ్చాం. 4వ వచనంలోకి మనం వచ్చినట్లయితే మనకు తెలుగులో కనపడవు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో వేరే బైబిల్స్ మనకు కనబడతాయి. ఆ భాగాన్ని చదువుతాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఏ సువార్త నిమిత్తం పౌలు మరి తన జీవితాన్ని ప్రత్యేకపరచుకున్నాడో ఆ సువార్తను గురించి పౌలు అంటున్న మాట ఏంటంటే, మన తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక, లేకపోతే కృపా సమాధానములు మీకు కలుగును గాక అనే మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ దినము తండ్రి ఈ సువార్త నిమిత్తం మరి తాను చూపించిన మానవులందరి పట్ల
ప్రేమను ఇది మనము గ్రహిస్తాం. హౌ ఫాదర్ యాజ్ లవ్డ్ సిన్నర్, పాపిని ఏ రీతిగా ఆయన ప్రేమించి పాపుల కొరకు ఈ ఘనమైన సువార్తని ఏ రీతిగా సిద్ధపరిచాడు అన్న విషయాన్ని ఇది మనము గమనించడానికి ఇష్టపడదాం. లేఖనాల్లో మనం చూసినట్టయితే దేవుని ప్రేమ మరి ఎంతో గొప్పదిగా చూస్తాం. అందుకనే తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగా. తండ్రి అయిన దేవుడు మనకు కృపను, ప్రేమను, వాత్సల్యతను ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో దయ్యము, డెవిల్ ఆల్వేస్ లైస్ టు అస్. తండ్రి ప్రేమ మన పట్ల లేనట్లుగా చెబుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథము మనకే లేకపోయినట్లయితే మరి మనం ఎన్నోసార్లు దేవుని ప్రేమను సందేహపడవచ్చు. ఆయన మనకు అనుగ్రహించిన పవిత్రమైన సత్యమైన లేఖనాల ద్వారా, తప్పు లేని ఇనరెంట్ లేఖనాల ద్వారా మనమందరం కూడా దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనము తెలుసుకోవాలి. నీ పట్ల దేవునికి ఉన్న ప్రేమను ఈ దినము నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తా ఉన్నాను. ఒకవేళ మనకు దేవుని వాక్యమే లేకపోతే సందేహము అనే సముద్రంలో మనం అందరం కూడా మునిగిపోవడానికి ఆస్కారం ఉంది. కొన్నిసార్లు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ఇలా అనొచ్చు, ఏమని, నీవంటే నాకు చాలా ఇష్టం అంటే ఆమంటది, ప్రూవ్ మీ, ఏ రీతిగా నీవు ఇష్టమో, నీ దగ్గర ధనం ఎంత ఉందో చూపించంటే నా ప్రాణం పెడతా అంటాడు, కానీ తన ధనాన్ని చూపించాడు. ఫిల్డ్ విత్ లైస్, అనేకమైన అబద్ధాలతో ఈ లోకము ముందుకు సాగుతున్నటువంటి వేళ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి దేవుని ప్రేమను బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తాను. సో ఇఫ్ గాడ్ ఈస్ లవింగ్ అస్, హీ షుడ్ ప్రూవ్ హిస్ లవ్ టు అస్. తండ్రి అయిన దేవుడు మనల్ని మరి ప్రేమిస్తున్నాడు అంటే ఆయన తన ప్రేమను మనకు వెల్లడి పరచాల్సిన అవసరత ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా పిల్లారా, రోమిల్ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఎంత చక్కని మాట. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తును మన కోసము చనిపోయాడు. దిస్ ఈజ్ హౌ ఫాదర్ has declared or proved his love towards mankind. మానవ ప్రజలందరి కొరకు దేవుడు చూపించిన గొప్ప ప్రేమను మనం చూస్తున్నాం. తండ్రి అయినటువంటి ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధమైనటువంటి ప్రేమ, కనికరముతో నిండినటువంటి ప్రేమ, సార్వభౌమాధికారం కలిగిన ప్రేమ, నిత్యమైనటువంటి ప్రేమ, సాక్రిఫిషియల్ లవ్ని ఆయన మనందరి పట్ల చూపిస్తున్నాడు. పాత నిబంధనలో ఈ ప్రేమ కొన్ని చిహ్నాలు అని చూడండి. యాకోబు నిజంగా రాహేల్ని ప్రేమించడం ద్వారా ఆమె కొరకు 7 సంవత్సరాలు పనిచేశాడు. ఆమెను పొందుకోవడానికి మరిన్ని 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు పనిచేశాడు. హీ ప్రూవ్డ్ హిస్ లవ్. ఒత్నియేలు అక్సాను మరి పెళ్లి చేసుకోవడానికి కొరకు హీ ప్రూవ్డ్ ఇన్ గోయింగ్ టు ద వార్ అండ్ బ్యాట్లింగ్ అండ్ ఆ రీతిగా కాలేబ్ యొక్క కుమార్తె అక్సను సంపాదించుకున్నాడు. జప్తను చూసినట్లయితే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను చెప్పి తన యొక్క కుమార్తెను కూడా చంపడానికి వెనుతీయలేదు, దేవునికి బలియాగంగా అర్పించినట్లు చూస్తూ ఉన్నాం. దావీదు సౌలు యొక్క కుమార్తె అయినటువంటి మైకల్ని మరి పెళ్లి చేసుకోవడానికి 200 ఫిలిస్తీయులను చంపినట్లుగా మనం చూస్తాం. ఎవ్రీ లవ్ షుడ్ బి ప్రూవ్డ్. ప్రతి ప్రేమ రుజువుపరచబడాలి. పాపి అయినటువంటి వ్యక్తిని దేవుడు పరిశుద్ధునిగా చేస్తున్నటువంటి ప్రక్రియలో తండ్రి యొక్క ప్రేమను మనం అందరం గమనించాలి. పిల్లారా, ఫాదర్ ఇస్ లవింగ్ అస్. ఆయన మనల్ని ఎంత గణనీయంగా ప్రేమిస్తున్నాడో ఈవేళ దేవుని వాక్యం నుంచి మనము నేర్చుకుందాం. తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి రుజువు ఏంటంటే తన సొంత కుమారుని చంపడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన రక్షణ నిశ్చయత కొరకు
తన సొంత కుమారుని చంపాడు. ఎందుకో తెలుసా? మనం అసలు దయనీయమైన స్థితిలో ఉన్నాం, జీవితానికి అర్థమే తెలియని స్థితిలో ఉన్నాం, చాలా నిరుపేదలంగా ఉన్నాం, రక్షణ పొందుకోలేని స్థితిలో ఉన్నాం, భక్తిహీనులముగా ఉంటున్నాం. అలాంటి కాలంలో దేవుడు మనల్ని మరి ప్రేమించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మనం ఇంకా శత్రువులముగా ఉంటుండగా, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము 6 నుంచి 8 వచనాల వరకు చదువుకున్న దగ్గర, మనం ఇంకా శత్రువులు ఉంటుండగా ఆయన మనల్ని ప్రేమించాడు. 8వ వచనంలో మనం ఇంకా పాపులమై ఉంటుండగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఇంకా భక్తిహీనముగా ఉంటుండగా 6వ వచనంలో ఆయన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. దేవుని ప్రేమ చాలా పెద్దది ప్రియులారా. ఎంత పెద్దదంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి అగోచరమైనది అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? తండ్రి అయిన దేవుడే మన పక్షాన ఉన్నాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వచనాలలో దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే పదం 6 పర్యాయాలు ఈ 8 నుంచి 8వ అధ్యాయం 31 నుంచి చివరి వరకు మనం గమనించిన 6 times the word appear, God is for us అనే పదాన్ని. పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా, గమనించండి, దేవుని ప్రేమ మన హృదయముల యందు కుమ్మరించబడినట్లుగా మనము చూసాం. ఇట్ ఈస్ గాడ్ హూ పోర్డ్ అవుట్ హిస్ లవ్ ఇంటూ అవర్ హార్ట్స్ అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈవేళ ప్రియులారా, ప్రతి విశ్వాసి తండ్రి యొక్క ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయవచ్చు, రుచి చూడవచ్చు. ఆయన యొక్క ప్రేమ ఎంతో అమోఘమైందన్న విషయాన్ని తెలుసుకోవాలి. అందుకనే దేవుని ప్రేమను రుచి చూచినటువంటి వారు సిగ్గుపడక ఈ సువార్తను ప్రకటిస్తారు. అవసరమైతే ఈ సువార్త, దేవుని సువార్త కొరకు తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా తమ జీవితాల్ని దేవునికి అప్పగించారు. కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. రుజువు పొందినటువంటి దేవుని ప్రేమను రుచి చూచిన వారు కాన్ఫిడెంట్గా ఈ సువార్తను ప్రకటిస్తారు. ఈ సువార్తనే నాకు ఆనందమనే ఆ ఆనందంలో వారు ముందుకు సాగుతారు. తండ్రి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటాం. 3 ప్రాముఖ్యమైన అంశాల్ని నేను మీకు జ్ఞాపకం చేసుకుంటాను. మొట్టమొదటిగా ఫాదర్స్ ఓన్ లవ్. ఇది తండ్రి యొక్క నిర్ణయం, ఎవరో ఆయనకిచ్చిన సలహా కాదు. తండ్రే నీ గురించి ఆలోచించాడు అన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. మనం ఇంకా ఆయన్ని ప్రేమించక ముందే ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఇంకా ద్వేషిస్తుండగా ఆయన మనల్ని ప్రేమించాడు. మత్తయి రాసిన సువార్తలో 5వ అధ్యాయము మనము 44 చూసినట్టయితే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన అంటే తండ్రి అయిన దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కుమ్మరిస్తున్నట్లుగా చూస్తున్నాం. దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. అపోస్తలులు రాసిన కార్యంలో మనం వచ్చినట్లయితే అక్కడ కూడా 14వ అధ్యాయము 17వ వచనంలో మనము చూడగలుగుతాం. ఆయన భూమికి వర్షాన్ని, పంటను, మనుషులకు ధాన్యాన్ని, అభివృద్ధిని ఆయనే కలిగిస్తున్నాడన్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 26 నుంచి 30 వచనాల వరకు చూసినట్టయితే చూడండి, ఆకాశ పక్షులను ఆయన పోషించడం లేదా? ఆయన ఆకాశ పక్షులనే పోషించినట్లయితే ఆయన మనల్ని ఎందుకు పోషించడు? అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు అని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞాపకం చేశారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్టయితే, తండ్రి అయిన దేవుడు మనకు శ్రేష్టమైనది, సంపూర్ణమైన వరాన్ని ఆయన మనకి ఇచ్చాడు. కనుక వాట్ ఎవర్ ద ఫాదర్ గివ్స్ టు హిస్ చిల్డ్రన్, బెస్ట్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సంపూర్ణమైనది ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
అందుకనే తండ్రి అయిన దేవుడు యెషయా గ్రంథం 1:18 ఇలా అంటున్నాడు, మన వివాదము తీర్చుకుందాము రండి, మీ పాపములు ఎర్రనివైనప్పటికీ హిమమంత తెల్లగా చేస్తా. కమ్, మీరు నా మాటలు విన్నట్లయితే భూమి యొక్క మంచి పంటను నేను మీకు అందిస్తాను అన్న విషయాల్ని ప్రభు దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 53:6 మనం చూసినట్లయితే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపారు. వాట్ ఎ గ్రేట్ లవ్ ఇస్ ఫాదర్స్. పిల్లరా, దానియేలు 9:17-19 వరకు ప్రార్థిస్తున్నాడు, దేవా నీవు నీ దాసుడైన నా ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలు ప్రజల పట్ల నీ యొక్క ఉపకారాన్ని చూపించంటే, దానియేలు నీ బహుప్రియుడవు, నేను నీకు ఈ విషయాలు చెప్తానని తండ్రి ప్రేమను ఏ రీతిగా వ్యక్తపరుస్తూ వచ్చాడో మనం చూడగలుగుతున్నాం. కనుక పిల్లారా, ఇదన మనం ప్రభువుని తండ్రిని ప్రేమించేటప్పుడు గుర్తుంచుకోవాలి, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం ఆయన్ని ప్రేమించాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ సీనియర్ మోస్ట్ లా ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ద్వితీయోపదేశకాండం 6:6 మనం ఆ మాటలు చూడగలుగుతున్నాం. ఈ దినం తండ్రి తన ప్రేమను మన కొరకు డెమాన్స్ట్రేట్ చేశాడు. తండ్రి తన ప్రేమను మనకు వెల్లడి చేశాడు. ప్రూవ్డ్ హిస్ లవ్ టువర్డ్స్ అస్. దేవుడు ఎప్పుడు కూడా పరీక్షిస్తాడు. ఆయన కూడా తన ప్రేమను మనకు చూపించడానికి ఇష్టపడ్డాడు. మనల్ని కూడా ఆయన పరీక్షిస్తాడు, మనం ప్రేమిస్తున్నామని. ఉదాహరణకు అబ్రహాం చూడండి, అబ్రహాం చాలా ఇష్టపడ్డాడు తన కుమారుడైన ఇస్సాకును. అబ్రహామా, నీ కుమారుని నాకు ఇస్తావా? నేను పరీక్షించాలనుకుంటున్నా, ఇస్తావా? పిల్లరా, అబ్రహాము నోరు తెరవకుండా తన సొంత కుమారుని బలి అర్పించడానికి వెనుక తీయనట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఆ రీతిగానే తండ్రి అయిన దేవుడు తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో తెలుసా? తన సొంత కుమారుడు కొన్ని కోట్ల మిలియన్ సంవత్సరాల నుండి తన రొమ్మున ఉన్న కుమారుణ్ణి నీ కొరకు చంపేయడానికి సిద్ధపడ్డాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫాదర్స్ లవ్. తండ్రి ప్రేమను చూడండి. తన సొంత కుమారుని నీకు వెనక తీయకుండా మరి ఆయన మన కొరకు తన యొక్క కుమారుని చంపేశాడు. ఆయనను దుష్టుల చేతికి అప్పగించాడు. చూడండి, అపోస్తలులు రాసిన కార్యాలకు మనం వచ్చినట్టయితే 2:23 దేవుడు నిశ్చయించి సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించింది. యేసుక్రీస్తును ఫాదర్ హ్యాస్ గివెన్ అప్ టు ద వికెడ్ పీపుల్. దట్ ఈజ్ ద ఫాదర్స్ లవ్. పిల్లరా, బాగా తెలుసుకోవాలి. ఆయనను అవమానపరచడానికి తన సొంత కుమారుని అప్పగించాడు. ఇందులో ప్రేమ ఉంది. తన సొంత కుమారుని చేయి విడిచాడు. ఏలి ఏలి లామా సమాగ్దాని, నా తండ్రి నా చేతిని ఎందుకు విడిచిపెట్టావు? ఆయనను ఘోరంగా చేతుల్లో శీలలు కొట్టిపించాడు. ఆయన నీ కొరకు నా కొరకు. హీ వాజ్ మాక్డ్, హీ వాజ్ బ్యాష్డ్. ఆయన కొరడ దెబ్బల చేత ఆయన బాధపడ్డాడు. ఆయన ఎంత నిందలు పొందాడు. అన్నీ కూడా మెటిక్యులస్గా తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని మన అపరాధాల కొరకు శిక్షించడానికి అన్నిటినీ ఆయన ప్లాన్ చేసి తన సొంత కుమారుని శిక్షించాడు, దుష్టుల చేతికి అప్పగించాడు. దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. పిల్లరా, అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 మనం చూసినట్టయితే, తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక, ఎందుకంటే ఆయనే మన రక్షణ గురించి ప్రణాళిక వేశాడన్న విషయాల్ని మనము చూడగలుగుతాం. పిల్లరా, ఇదైనా మనం గుర్తుంచుకోవాలి. తండ్రి తన సొంత కుమారుని మనకు బలిగా అర్పించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరగనో వారు తమ కుమారునితో సమరూపము గలవారగుటకు ఆయన వారిని ముందుగా నిర్ణయించాడు. ఆయన స్వరూపంలోకి మనం రావాలని తండ్రి ఆశపడ్డాడు. తన సొంత కుమారుని ఒకవైపున దుష్టుల చేతికి అప్పగించాడు. నీవు నేను తన సొంత కుమారుని యొక్క రూపంలోకి రావాలని ఆశ. ఎంత ప్రేమ మనము ఈ వచనాలు చూస్తాం.
అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు నరకానికి తప్పించుకున్నారని మీరు సంతోషించకండి, తండ్రి అయిన దేవుడు మీ పేర్లను జీవగ్రంథంలో రాసి పెట్టాడని మీరు సంతోషించండి. లూకా రాసిన సువార్త 10:20 వచనంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 19 వచనాల వరకు చూసినట్టయితే దేవుని యొక్క ప్రేమ యొక్క లోతును, దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తును, దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పును ఊహించలేమంటాడు పౌలు. అంత గొప్పది అంటాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలని గమనించినట్లయితే, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమగుచున్నది, డిక్లేర్ చేయబడుతున్నది, బయలుపరచబడుచున్నది. మనము దేవుని ప్రేమించితిమి కాదు, దేవుడే అంటే తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఎంత చక్కని మాట పిల్లారా, ఎంత గణనీయమైనటువంటి ప్రేమ తండ్రి మన పట్ల కలిగి ఉంటున్నాడో పౌలు జ్ఞాపకం చేసుకొని మొదటి అధ్యాయంలో ఈ మాట అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానము మీకు కలిగి ఉంది. తండ్రి దీన్ని ప్లాన్ చేశారు. పిల్లారా, ఒకవైపున రోమిల రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసినట్టయితే 18వ వచనంలో దేవుని కోపము బయలుపరచబడుచున్నది అని రాయబడితే, ఇంకొక వైపున రోమిల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతున్నట్లుగా చూస్తాం. ఒకవైపున దేవుని కోపము దుర్మార్గుల పైన కుమ్మరించబడుతుండగా, దేవుడు తాను ఎంపిక చేసుకున్న వారి యొక్క జీవితంలో దేవుని ప్రేమ వారి హృదయాలలో కుమ్మరించబడుతున్నట్లుగా మనము చూస్తాం. ఈ దినం పాపులమైన మనందరి కొరకు తండ్రి ఎంత గొప్ప త్యాగాన్ని చేశాడు చూడండి. యోహాను రాసిన సువార్తలో 10వ అధ్యాయంలో 11 నుంచి 18 వచనాల్లో 4 పర్యాయాలు తన ప్రాణము పెట్టెను. తన తండ్రి తన కుమారుని ప్రాణం పెట్టాడు. అందుకని తండ్రి ప్రేమించాడు కుమారుని కూడా. నేను చదువుతున్నాను చూడండి, యోహాను 10, 11, 15, 17, 18 వచనాలు చదువుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాను. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఆయన అంటున్న మాటలు చూడండి, నేను దాన్ని మళ్ళా తీసుకోవడానికి నా ప్రాణం పెడుతున్నా, ఇందువల్ల నేను నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. వై మై ఫాదర్ ఇస్ లవింగ్ మీ? నా ప్రాణాన్ని పెట్టినందుకు నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. వీళ్ళ పిల్లారా, తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించాడో అన్న విషయాన్ని మనం చూసినట్టయితే, యేసుక్రీస్తును మరి ఈ లోకంలోకి పంపించాడు. పిల్లారా, హీ వాజ్ ఆన్ ఏ డేంజరస్ మిషన్. ఆయన దూత కాదు, ఆయన ప్రవక్త కాదు, ఆయన ఒక మంచి మనిషి కాదు, ఆయన దేవుడే తన సొంత కుమారుడు మనందరి కొరకు ఈ లోకానికి డేంజరస్ మిషన్లో పంపించాడు. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసాడు. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు? మనం ఇంకా భక్తిహీనంగా ఉంటుండే. రోమిల రాష్ట్ర పత్రిక 5:6 భక్తిహీనంగా ఉంటుండే. అంతేకాదు 7వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, మనం ఇంకా మరి శత్రువులంగా ఉంటుండే. మనం ఇంకా ఆయన ప్రేమించక ఉంటున్నటువంటి కాలంలో ఆయన తన సొంత కుమారుని మన కొరకు దారిపోసాడు. ఈవేళ పిల్లారా, ఆయన మరణం ద్వారా మనమందరం కూడా జీవంలోకి రావడానికి, మరణం నుంచి జీవంలోకి దాటడానికి ఆయన మనకు గొప్ప కృప ఇచ్చాడు. కనుక తండ్రి యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు కొరకు జీవిస్తాం. ఆయన నిన్ను చాలా గాఢంగా ప్రేమించాడు. అబద్ధము, సాతాను చెప్పే అబద్ధాన్ని ఎన్నడూ కూడా వినకండి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ సువార్త నీ కొరకే. పాపిగా ఉన్న వ్యక్తిని ఒక నీతిమంతునిగా మలిచే ప్రణాళిక ఎవరిదో తెలుసా? తండ్రి అయిన దేవుడు. కనుక తండ్రి ప్రేమను చూడుడి, ఎలా నిన్ను ప్రేమించాడు. ఈవేళ ఈ మంచి మాటలని హృదయానికి నచ్చినట్లయితే తండ్రి దగ్గరికి రా, ఆయన పంపించిన యేసు చెంతకు రా, ఆయన ప్రేమలో నిలిచిండు. ఆయనకిచ్చేది అసమానమైంది.
మనిషిగా మనం మన పిల్లలకు మంచి ఇవ్వచ్చు, మనం చెడ్డవారం మంచి ఇస్తాం, కానీ దేవుడు మంచివాడు, తన పిల్లల కొరకు శ్రేష్టమైన ఇస్తాడు. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ హిస్ లవ్, అలాంటి ప్రేమతో ప్రభు నిన్ను నింపి దర్శించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, నీ ప్రేమ ఎంత అమోఘము, నీ త్యాగం ఎంత అమోఘము, నీ కరుణ ఎంత అమోఘము మాకు జ్ఞాపకం చేశావు. మేము పేదవారంగా ఉంటుండగా మాకు సహాయపడ్డావు, నిస్సహాయమైన స్థితిలో ఉంటుండగా మాకు సహాయపడ్డావు, మేము శత్రులంగా ఉంటుండగా మాకు సహాయపడ్డావు, మా మీదకి రావాల్సిన శిక్ష అంతటిని నీ సొంత కుమారుని మీద వేశావు. ప్రభా, ఈవేళ నీ ప్రేమ ఎంత గొప్పదో మాకు చూపించావు. కల్వరి ప్రేమలో నీ సొంత కుమారుని చంపివేయడం ద్వారా యూ హ్యావ్ ప్రూవ్డ్ యువర్ లవ్ టువర్డ్స్ ద వరల్డ్. నీవు నీ ప్రేమను ప్రదర్శించావు ప్రభా, మా పట్ల నీ ప్రేమ ఎంతో. ఆ ప్రేమలో మమ్మల్ని నింపండి, బలపరచండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి, ఆమేన్.